హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ బిర్యానీ రైస్, చికెన్. నేను కేజీ రైస్ తీసుకుంటున్నాను. ఈ కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకుంటున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. కేజీ చికెన్ తీసుకొని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 4 టమోటాలు కట్ చేసుకున్నాను చిన్నవి ఈ విధంగా. అలాగే 4 ఎర్రగడ్డలు, 10 పచ్చిమిరపకాయలు, తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలాగే సాల్ట్, బిర్యానీ ఆకు, బిర్యానీలో బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ సామాను ప్యాకెట్ అది, అలాగే జీడిపప్పు, కస్తూరి మేతి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. వీటన్నిటిని యూజ్ చేసుకొని బిర్యానీ తయారు చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తయారు చేసుకునేది దమ్ బిర్యానీ. దానికోసం ఏంటంటే మనకి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుని తర్వాత దమ్ముకి రైస్ని వేరేగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ కర్రీకి ప్రిపరేషన్ ఎలా చేస్తామో చూద్దాం. సామాను వేసుకుంటున్నాం. జీడిపప్పు, బిర్యానీ ఆకులు అన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ కస్తూరి మేతిని వేసుకుంటున్నాం. ఆనియన్స్ని, టమాటాస్ని వేసుకుంటున్నాం. నేను కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదేంటంటే దీనిలో రైస్ని, బిర్యానీ రైస్ ఉంటాయి కదా, అవి దీనిలో వేసుకోవాలి. దానికోసం నీళ్ళల్లో 2 పట్టా మొగ్గలు, అలాగే ఆకులు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని కాసేపు వేడెక్కనివ్వాలి నీళ్ళని. తర్వాత అందులో బియ్యం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం మగ్గిపోయాయి టమోటా, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్. ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాగా దాన్ని తీసి వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ చికెన్ మసాలా పౌడర్ని